హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు విశేష స్పందన లభించింది. వ్యవసాయానికి సంబంధించి 135 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతులు 3 రోజుల నుంచి స్టాళ్లను సందర్శించి పరికరాల పనితీరు, ఏ నెలలో ఏ విత్తనాలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల నుంచి 3 రోజులు రైతులు భారీగా తరలివచ్చారు. వ్యవసాయ పద్ధతులు, దిగుబడి, ఆదాయ వనరులపై శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు రైతులకు అవగాహన కల్పించారు. 3వ రోజు ఈ కిసాన్ మేళాకు భారీగా రైతులు తరలివచ్చారు. రైతులు పలు స్టాళ్లను సందర్శించి వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ముగింపు సందర్భంగా కలెక్టర్ మను చౌదరి పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు, సాంప్రదాయ పంటలు వేసి లాభాలు గడించాలని రైతులకు సూచించారు. అనంతరం పలు శాఖల అధికారులకు, రైతులకు సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి కొంత ఉపయోగపడి అందరూ కూడా అవగాహనతోటి కొంత రైతు మెలకువలు కావచ్చు, పంటల విధానం లోపల యాంత్రీకరణ కావచ్చు, లేదా నూతనంగా వస్తున్నటువంటి విత్తనాల వంగడాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా పామాయిల్ పెంపకము లేదా రూరల్ కంట్రీ అంటే దానికి సంబంధించినటువంటి కోళ్ల పెంపకాలు కావచ్చు, దేశీ కోళ్ల పెంపకాలు కావచ్చు, లేకపోతే సెరికల్చర్ కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, ఫిషరీకి సంబంధించి లేదా అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి సాంకేతికమైన యాంత్రీకరణమైన అంశాలన్నీ తెలుసుకున్నారని భావిస్తా ఉన్నా. వాస్తవంగా ఈ కార్యక్రమానికి రావాలి, కానీ అనుకోకుండా ఇలా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండడం, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ ఒక శాసనసభ్యుడు సిట్టింగ్ చనిపోవడము, దానికంటే ముందు పొద్దున చాప మందు మరి ప్రారంభోత్సవం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ మళ్ళీ గవర్నర్ దత్తాత్రేయ గారికి కూడా సన్మాన కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమం వల్ల ఆలస్యమైంది. అందుకే నేను కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసి ఈ యొక్క కార్యక్రమానికి పొమ్మని కోరినాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావాల్సి ఉండే ఇవాళ, కానీ రాలేకపోయినాం. ఏది ఏమైనా 3 రోజులు హుస్నాబాద్ ప్రాంత సిద్దిపేట జిల్లా రైతాంగానికి అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చి అడగగానే మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి గారు కానీ, లేకపోతే హార్టికల్చర్కి సంబంధించినటువంటి యాసిన్ పాషా గారు కానీ, వైస్ ఛాన్సలర్లు జానయ్య గారు, ఇతర రెడ్డి గారు, మిగతా అందరికీ, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారికి, మిగతా అందరూ కూడా జిల్లా అధికారులు ప్రతి ఒక్కరికి పేరు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం అందరి శ్రమ లేనిది, అందరి సహకారం లేనిది కాదు. 3 రోజులు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా కొంత చైతన్యం, అవగాహన, యాంత్రీకరణ అన్నింటి మీద అవగాహన వచ్చింది, పెరుగుతుందని అనుకుంటూ వారందరికీ నా శుభాకాంక్షలు. తప్పకుండా తొందరలోనే గవర్నమెంట్కి సంబంధించిన పనులు కూడా పూర్తి కావడం ద్వారా ఇరిగేషన్ ఏరియా పెరిగి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా అన్ని రంగాల్లో ఒకటే కాకుండా సమీకృత అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్, సమీకృత అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ముందుకు పోయే సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఆదర్శంగా, తెలంగాణకు కానీ ఈ ప్రాంతం అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలనుకుంటూ అందరికీ శుభం జరిగి ఇలా మృగశిర కార్తీ తోటి మనకు భవిష్యత్తులో మంచి వర్షాలు వాడి సమృద్ధిగా పాడి పంటలతోటి మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలనేటువంటి ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ వేదిక మీద అధికారులకు, సైంటిస్టులకు, చేసిన రైతులకు, స్టాల్ నిర్వాహకులకు అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను, అభినందన తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ముఖ్యంగా రైతు వేదికల క్లస్టర్గా ఉన్నటువంటి మొత్తం సిద్దిపేట జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఏఓకి కానీ, ఏఈఓకి కానీ, ఏడీలకు కానీ, దాని తర్వాత అందరు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా, మిగతా పీడీడీఆర్డీఓలు అన్ని రకాలు అందరూ కూడా హృదయపూర్వకంగా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాం. దేశంలో దాదాపు 11%, ప్రపంచంలో ఒక 2% అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. మిడిల్ ఈస్ట్ నుంచి కూడా చాలా డిమాండ్ ఉంది. అంటే ఆ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, వాతావరణం అనుకూలంగా లేదు, డబ్బులు కూడా లేవు, కానీ ఏ విధంగా కొంచెం మార్పులు చేసి కొంచెం ఆలోచిస్తే మనం అధిగమించవచ్చు అన్నదానికి వారు ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది మనకు చూపించారు. రెండోది నేను చూసింది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి సంబంధించి 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, నేను ఇంతకుముందు కామారెడ్డిలో ఉన్నప్పుడు వరి చాలామంది ఇక్కడ ఉన్నవారు కూడా వేసుకుంటారు. కాకపోతే ఆ రైతు ఏం చేశాడంటే, ఎకరంలో వరి వేసుకునే బదులు 30 గుంటలు వేసుకొని ఓ 10 గుంటల్లో చేపల పెంపకం స్టార్ట్ చేశాడు. చేపల పెంపకం స్టార్ట్ చేసిన తర్వాత ఈ చేపల నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని డైరెక్ట్గా వరి పొలంలోకే మళ్ళీ ఇచ్చాడు. నీళ్ళంతా కూడా చాలా పెరిగింది.
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో చేపలు కావచ్చు, మన దగ్గర ఉన్న గేదెలు కానీ ఆవులు కావచ్చు, లేదు అంటే కోళ్ళు కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడా కూడా ఏ ఒక్క అంశం నుంచి వ్యర్థం అనేది బయటికి పంపించకుండా దాన్నే రీసైకిల్ చేస్తూ ఉత్పత్తి పెంచుకోవటము. ఇట్లా మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాకపోతే మనము నేర్చుకోవటము, మనము ఒకసారి ఏదైనా మంచిగా ఎక్కడైనా చూసినప్పుడు దాన్ని అవలంబించుకునే స్వభావం కూడా మనలో ఉండాలి. రైతులు అందరూ కూడా నేను కోరేది ఒకటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా మన జిల్లాలోనే అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మార్పులు అనేది చేపట్టారు అనేది మనం నేర్చుకుంటే తప్పకుండా మన దాంట్లో కూడా వాటన్నిటిని కూడా టేకప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఈ 3 రోజుల్లో కూడా మనకి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం కావచ్చు, వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, ఎరువులు తగ్గియటము, లేదంటే పురుగు మందుల్ని వాడకుండా ఏ విధంగా మనము పంట నుంచి దిగుబడి అనేది సాధించవచ్చు, అట్లా అనేక అంశాల మీద ఈ 3 రోజులు కూడా చాలా విస్తృతంగా చర్చలు జరిగినాయి. అదేవిధంగా లైవ్గా కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని శాంపుల్స్ పెట్టున్నాము. కొన్ని పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రాల బ్రీడ్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. రైతులు వచ్చి ఈ బ్రీడ్ నుంచి మనకి ఎంత ఉత్పత్తి వస్తుంది అని కూడా ఉత్సాహంగా మాట్లాడి కూడా తెలుసుకున్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, అధికారులందరికీ కూడా ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఇట్లాంటి కిసాన్ మేళాలు, రైతు మహోత్సవాలు మరెన్నో మనం జరుపుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.